హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పచ్చడి. దానికి కావాల్సింది క్యాబేజీ, పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి, పల్లి, చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే పచ్చడి. ఇప్పుడు స్టవ్ వేడయ్యాక రెండు లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే కొన్ని వేసాను. ఇలా ఫ్రై అయ్యాక పల్లీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో ఇవి వేసుకోవాలి. పల్లీలను పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఫ్రై చేసుకోవాలి. అది ఆయిల్ అయినా మంచిదే, ఇంకా కొంచెం పోసిన పర్వాలేదు. ఇట్లా క్యాబేజ్ని స్మెల్ రాకుండా ఒక 5 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పచ్చడి. చపాతీలకు కానీ వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ ముందుగా వేసుకున్న పల్లీలను పచ్చిమిర్చి దాంట్లో 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక స్పూను జీలకర్ర, సాల్ట్ వేసి మర్చిపోయిన సారీ ఉంటుందండి, లాస్ట్లో వేసారు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఫస్ట్ స్కిప్ అయింది, చెప్పలేదు, సారీ ఏమనుకోకండి. ఇప్పుడు చూసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు వేసుకుందాం పచ్చడి. ఇలా కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర, ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఓ 2-3 లేదా వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అలాగే ఓ 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్
ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిలో పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా సింపుల్గా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ. ఒక బౌల్ వేసుకొని సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే క్యాబేజీ పచ్చడి దోశ కానీ చపాతీ కానీ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.